నేను ఉపాధి లేక గత 4 సంవత్సరాలుగా గల్ఫ్కు వెళ్ళి వచ్చిన. నాది డిఎడ్ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ అవకాశాలు లేక అంతలోనే మ్యారేజ్ కావడం, సాంస్కృతిక సారథిలో జాబ్ రాకపోవడం, చాలామంది కళాకారులు ఇందులో అటువంటి బాధను అనుభవిస్తూ ఉపాధి లేక అనేక మార్గాల వైపు పక్కదోవ పట్టి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిలో అందరం ఉన్న మా అనుభవం అందరికీ ఉన్నది. దయచేసి అందరూ ఎవరు కూడా మొహమాట పడకుండా, కళాకారులం ఖచ్చితంగా పాటలు పాడతాం, ఏడున్న పాటలు పాడతాం. 1000 మంది ముందట ఎంతోమందిని ఒప్పించిన వాళ్ళం. ఇది మన సమాజం, మన కోసం మనం ప్రూవ్ చేసుకోవడానికి వస్తామని చెప్పేసి వచ్చినాం కదా. ఇంటికింటి వెళ్ళేటప్పుడే వచ్చినాం, వస్తాం పాటలు పాడతామని చెప్పేసి. ఖచ్చితంగా అందరూ కోరసిస్తే అన్నట్టుగా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఈ యొక్క నీలి జెండా కింద కలిసి పనిచేయడానికి నా వంతు కామారెడ్డి జిల్లా నుంచి నేను కూడా మీ అందరితో పాటుగా నడుస్తానని చెప్పేసి మాట ఇస్తూ, అందరికీ తెలిసిన పాటని మహనీయుల పాట, నాకు ఇష్టమైన పాట, ఒక పల్లవి చరణం. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, దండమో మాదిన బంధులకు అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లారా, అందుకొండి అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి, మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా. దేవి చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా. అందుకొండి మా నీలి దండాలు మహనీయుల్లారా. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.